ఊరూరా ఉద్యమిద్దాం. పాలమూరు రంగారెడ్డిపై ప్రజల్లోకి వెళ్దాం. తెలంగాణ నీటి హక్కులను పరిరక్షించే బాధ్యత బీఆర్ఎస్ పైనే ఉంది కేసీఆర్. మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల నేతలతో సమావేశం. పార్టీ కార్యాచరణపై అభిప్రాయ సేకరణ. 3 జిల్లాలలో నిర్వహించే సభలపై చర్చ. అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలు వ్యవహరించాల్సిన తీరుపై దిశానిర్దేశం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి ఉద్యమానికి సిద్ధం కావాలని బీఆర్ఎస్ నేతలకు ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా మక్రూక్ మండలం ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు సంబంధించిన బీఆర్ఎస్ ముఖ్య నేతలతో ఆయన సమావేశాలకు హాజరయ్యారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు తలసాని, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, జగదీష్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఇతర సీనియర్ నేతలు అందరితో కూడా ఆయన సమావేశం అయినట్లు ఇక్కడ మనకి వార్తగా కనపడుతుంది. సో ఎస్, త్వరలో ఊరూరా తిరిగి ఉద్యమిద్దామని చెప్పేసి అంటున్నారు. ఎట్లేదని కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం గురించి ఈయన తీవ్రంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశాలు, ఎందుకంటే తెలంగాణ వచ్చిందే, తీసుకొచ్చుకుందే నీళ్ల గురించి, ముఖ్యంగా మా నీళ్ల వాట మాకు కావాలని చెప్పేసి ఆనాడు తెలుగు రాష్ట్ర అంటే ఇటు కేంద్రంతో పోరాడి మడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పుడు ఈ అదే నీళ్ల వాటాకు సంబంధించి ఇప్పుడు మళ్ళీ ఇటు శిష్యుడు గురువుకు తాకట్టు పెడుతున్నట్టు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి కూడా అటు పంపిస్తున్నట్లయితే వీళ్ళు అభిప్రాయపడి ఒక కొలిక్కి వచ్చి కూడా ప్రజల్లోకి వెళ్ళే బాట మొదలైందని కూడా చెప్పొచ్చు. ఊరూరా ఉద్యమిద్దాం. పాలమూరు రంగారెడ్డిపై ప్రజల్లోకి వెళ్దాం. తెలంగాణ నీటి హక్కులను పరిరక్షించే బాధ్యత బీఆర్ఎస్ పైనే ఉంది కేసీఆర్. మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల నేతలతో సమావేశం. పార్టీ కార్యాచరణపై అభిప్రాయ సేకరణ. 3 జిల్లాలలో నిర్వహించే సభలపై చర్చ. అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలు వ్యవహరించాల్సిన తీరుపై దిశానిర్దేశం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి ఉద్యమానికి సిద్ధం కావాలని బీఆర్ఎస్ నేతలకు ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా మక్రూక్ మండలం ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు సంబంధించిన బీఆర్ఎస్ ముఖ్య నేతలతో ఆయన సమావేశాలకు హాజరయ్యారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు తలసాని, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, జగదీష్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఇతర సీనియర్ నేతలు అందరితో కూడా ఆయన సమావేశం అయినట్లు ఇక్కడ మనకి వార్తగా కనపడుతుంది. సో ఎస్, త్వరలో ఊరూరా తిరిగి ఉద్యమిద్దామని చెప్పేసి అంటున్నారు. ఎట్లేదని కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం గురించి ఈయన తీవ్రంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశాలు, ఎందుకంటే తెలంగాణ వచ్చిందే, తీసుకొచ్చుకుందే నీళ్ల గురించి, ముఖ్యంగా మా నీళ్ల వాట మాకు కావాలని చెప్పేసి ఆనాడు తెలుగు రాష్ట్ర అంటే ఇటు కేంద్రంతో పోరాడి మడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పుడు ఈ అదే నీళ్ల వాటాకు సంబంధించి ఇప్పుడు మళ్ళీ ఇటు శిష్యుడు గురువుకు తాకట్టు పెడుతున్నట్టు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి కూడా అటు పంపిస్తున్నట్లయితే వీళ్ళు అభిప్రాయపడి ఒక కొలిక్కి వచ్చి కూడా ప్రజల్లోకి వెళ్ళే బాట మొదలైందని కూడా చెప్పొచ్చు.